తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాదిలో విస్తరించాలన్న బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటికే కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయిన బీజేపీకి తెలంగాణ ఫలితాలు షాక్ ఇచ్చాయి. సౌత్ లో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ. పొత్తులతో బలోపేతం కావాలని ప్లాన్ చేసినా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇంతకీ దక్షిణాదిలో కమలాన్ని కలవరపెడుతున్న అంశం ఏంటి? నెక్స్ట్ లోక్సభ పోరులో కమలానికి కష్టకాలమేనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సౌత్ లో బీజేపీకి కష్టకాలం. కర్ణాటక తెలంగాణ హస్తగతం. ఓడిపోయిన ముగ్గురు బీజేపీ సిట్టింగ్ ఎంపీలు. బీజేపీ ఆశలపై నీళ్లు చల్లిన కాంగ్రెస్. తెలంగాణలో 8 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ. సౌత్ లో ఫలించని బీజేపీ నార్త్ ఫార్ములా. కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయింది. తెలంగాణపై ఆశలు పెట్టుకుంటే అధికారం మాట అటుంచితే 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పటికే ఆ పార్టీకి ఉన్న 4 ఎంపీ స్థానాల్లో 3 సిట్టింగ్ ఎంపీలు పోటీ చేసి ఓడిపోయారు. ఆ 4 లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అవి కాకుండా కొత్త ఏరియాల్లో అసెంబ్లీ సీట్లు బీజేపీకి వచ్చాయి. దాంతో తెలంగాణలోనూ కమలం పార్టీకి అంత సీన్ లేదని తేలిపోయింది. దక్షిణాదిలో ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ ఇలా ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీని జనం ఆదరించడం లేదు. ప్రస్తుతం వారు ఎదురు దెబ్బలతో 2024 ఏప్రిల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఎలా వెళ్లాలన్నది బీజేపీ అధిష్టానం పెద్దలకు అర్థం కావట్లేదు. ఉత్తరాదిన హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఉన్న హవా దక్షిణాదిలో ఎందుకు లేదు? అందుకు అడ్డంకిగా ఉన్న అంశాలేంటి అన్న దానిపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. జనరల్ ఎలక్షన్స్ నాటికి ఈ దక్షిణాది రాష్ట్రాల్లోని స్థానిక ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని డిసైడ్ అయింది. ఉత్తరాదిలో లాగా దక్షిణాదిలో బలమైన హిందుత్వ వాదం అనేవి పనిచేయటం లేదు. కానీ ఢిల్లీ పెద్దలు ఇక్కడకు వచ్చినప్పుడల్లా వీటినే ఎక్కువగా టచ్ చేస్తున్నారు. అలాగే హిందుత్వ ప్రభావం కొంతవరకున్న హార్డ్ కోర్ భావజాలం అయితే దక్షిణాదిలో లేదు. హిందువులు కూడా స్థానిక అవసరాలను బట్టి ఆయా పార్టీలకు ఓట్లేస్తున్నారు. కర్ణాటకలోనూ హిందుత్వను రెచ్చగొట్టడానికి ప్రయత్నించి కమలం పార్టీ బొక్కపోర్ల పడింది. కానీ ఢిల్లీ పెద్దలు ఎందుకు ఆ ఇష్యూని లైట్ తీసుకున్నారో అర్థం కావటం లేదు. మరీ ముఖ్యంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీకి ఎదగడం కష్టమవుతోంది. అందుకోసం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడమో లేదా ఆ పార్టీలను ఎదగనీయకుండా చేస్తేనో తప్ప బీజేపీకి దక్షిణాదిలో ఓట్లు పడే అవకాశాలు లేవు. ప్రాంతీయ పార్టీల లాగే ఆందోళనలు, ధర్నాలు లాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను కమలం పార్టీ అమలు చేయాల్సి ఉంటుంది. అసలు దక్షిణాది విషయంలో బీజేపీ ప్రత్యేక పాలసీ రూపొందించుకుని వెళితే తప్ప ఇక్కడ ఆ పార్టీకి ఆదరణ ఉండదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.